గోల్స్ని రీచ్ అవ్వడానికి ఎన్నో టెక్నిక్స్ ఇంకా స్ట్రాటజీస్ ఉన్నాయి. చాలామందికి ఆ కాన్సెప్ట్, ఇంప్లిమెంటేషన్, దాంతో వచ్చే లాజికల్ బెనిఫిట్స్ అర్థమవుతుంది. కానీ గోల్స్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో కొన్ని కష్టమైన అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని ఎలా డీల్ చేయాలో అర్థం కాక ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సైకాలజికల్ మెకానిజం మీద వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. అంటే మైండ్లో మన ఆలోచనలని, భావోద్వేగాలని, కోరికలని ఇంకా ప్రవర్తనని డ్రైవ్ చేసే సిస్టమ్ గురించి ఐడియా ఉండదు. మన పొలంలో భూమి గురించి అవగాహన లేకుండా విత్తనాలు నాటడం లాంటిది ఇది. మన ఫెయిల్యూర్కి కారణమయ్యే 3 ఆబ్స్టకల్స్ని ఇప్పుడు చూద్దాం. మొదటిది థాట్ బర్డెన్. మన గోల్ ఏదైనా ప్రతిరోజు ఆ కంప్లీట్ గోల్ని మన మైండ్లో మోస్తూ ఉంటాం. ఉదాహరణకి మన గోల్ ఒక 6 months ఎఫర్ట్ని డిమాండ్ చేస్తుంది అనుకుంటే ఆ 6 నెలల పనికి సంబంధించిన ఆలోచన ప్రతిరోజు మన మైండ్లో ఉంటుంది. నాకు టోటల్గా ఇంత పని ఉంది, ఇది 6 నెలలు చేయాలి, ఇది చేయగలనా లేదా, ఇలాంటి ఎన్నో ఆలోచనలు. మన మైండ్లో ఈరోజు చేయాల్సిన వర్క్కి సంబంధించిన ఆలోచన మాత్రమే ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే 6 నెలల పని ఒకే రోజు చేయాల్సి వస్తే ఎంత ప్రెషర్, ఎంత వెయిట్ ఉంటుందో, నాకు ఇంత వర్క్ ఉంది, ఇది 6 నెలలు చేయాలి అనే ఆలోచన కూడా మన మైండ్లో ప్రతిరోజు అంత ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఈ బరువైన ఆలోచనల వల్ల, అంటే థాట్ లోడ్ వల్ల మనలో చాలా స్ట్రెస్ జనరేట్ అవుతుంది. అది మన వర్క్, ప్రవర్తన, ఎమోషనల్ స్టేట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మన లాంగ్ టర్మ్ గోల్ ప్రతిరోజు మన మైండ్లో ఉండకూడదు. ఈరోజు మనం చేయాల్సిన వర్క్ గోల్ ఒక్కటే మన మైండ్లో ఉండాలి. అంటే అర్థం, ఒక గోల్లో ఎంత వర్క్ ఉంది, మనం ఆశించే ఫలితం, అది పొందడానికి పట్టే సమయం, ఇది చేయగలనా లేదా అనే డౌట్స్ అన్నీ పక్కన పెట్టేయాలి. మన ఫోకస్ మొత్తం కేవలం ఈరోజు పని ఇంకా ఈరోజు ఫలితం మీద మాత్రమే ఉండాలి. రెండవది డిరైవింగ్ హై మోటివేషన్. మోటివేషన్ అంటే ఏంటి? ఒక ఎనర్జీ ఇంకా విల్లింగ్నెస్, ఒక పని చేయాలనే ఉత్సాహం ఇంకా సంసిద్ధత. మనం చేసే రెండవ తప్పు ఏంటంటే ఈరోజు వర్క్కి కావాల్సిన మోటివేషన్ని మాత్రమే తీసుకోకుండా ప్రతిరోజు మన లాంగ్ టర్మ్ గోల్ని సాధించడానికి కావాల్సిన మోటివేషన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే ఒక స్టూడెంట్ నేను ఈరోజు ఈ లెసన్ కంప్లీట్ చేయాలి అని తనను తాను మోటివేట్ చేసుకోకుండా, నేను ఈ 12 చాప్టర్స్ మొత్తం చదవాలి, ఫైనల్ ఎగ్జామ్లో ఈ సబ్జెక్ట్లో 80% స్కోర్ చేయాలి అని మోటివేట్ చేసుకుంటూ ఆ లెసన్ని మొదలుపెట్టడం. దీనివల్ల మనం అతిగా తీసుకునే మోటివేషన్కి, మనం ఒకరోజు చేయాల్సిన పనికి చాలా వ్యత్యాసం ఏర్పడుతుంది. రెండింటికి చాలా మిస్ మ్యాచ్ ఉంటుంది. మన పని అవసరానికి మించి మోటివేషన్ని తీసేసుకుంటాం. ఇది స్టార్టింగ్లో కొన్ని రోజులు చాలా ఉత్సాహంగా ఉంటుంది, కానీ తర్వాత ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. ఆ తరువాత ఇంట్రెస్ట్ పూర్తిగా పోతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం ఒక బిగ్గర్ పిక్చర్ని చూస్తూ ఉండటం వల్ల మన ఫోకస్ ఈరోజు మన ముందున్న పని మీద తగ్గిపోతుంది. ఈ రోజుకుండే ఇంపార్టెన్స్ని చాలా తక్కువ అంచనా వేస్తాం. ఆ వర్క్లో ఉన్న కాంప్లెక్సిటీని మనం సరిగ్గా ఫేస్ చేయక తప్పులు చేస్తూ ఉంటాం, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అందుకే రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బిగ్గర్ పిక్చర్ మనల్ని భయపడుతుంది. ఆ థాట్ లోడ్ చాలా కష్టంగా మారుతుంది. ఒకవైపు కలలు కంటూ ఉంటాం, రేపటి నుంచి చాలా పని చేసేయాలనుకుంటాం. ఇంకోవైపేమో ఆ పనులని వాయిదా వేస్తూ ఇంట్రెస్ట్ కోల్పోతూ ఫైనల్గా ఆ గోల్ని వదిలేస్తాం. మోటివేషన్ అంటే ఒక ఆలోచన, మనం చేయాల్సిన పనేమో ఒక యాక్షన్. పనులు మన యాక్షన్ వల్ల జరుగుతాయి కాబట్టి ఆలోచన ఎప్పుడు ఆ యాక్షన్కి సపోర్ట్ చేయాలి, ఓవర్లోడ్ చేయకూడదు. ఒక పని చేయాలంటే నాకు ఒక అమౌంట్ ఆఫ్ ఫుడ్ అవసరం పడుతుంది. అదే నా అవసరానికి మించి 5 times లేదా 10 times తిన్నాను అనుకోండి, భుక్తాయాసంతో ఇబ్బంది పడుతూ ఒక దగ్గర కూర్చుండిపోతాను. ఎగ్జాక్ట్గా మన మైండ్లో జరిగేది కూడా ఇదే. ఈ మోటివేషన్ ఓవర్లోడ్ని దాదాపు అందరూ చేస్తారు. దానికి 2 కారణాలు. ఒకటి, మనుషుల దృష్టి ఎప్పుడు తాము నెరవేర్చుకోవాల్సిన కోరికలు, పొందాల్సిన బహుమతుల మీదే ఉంటుంది. అది సాధించే ప్రాసెస్, వాళ్ళు వేయాల్సిన ఒక్కో అడుగు మీద వాళ్ళ దృష్టి ఉండదు. రెండవది, ఆ కోరికలు వీలైనంత తొందరగా నెరవేరిపోవాలని ఆశ ఎక్కువ ఉంటుంది. నేను చాలా సమయం కష్టపడాలి, కష్టపడితేనే నాకు ఇది దక్కాలి అని ఎవరు అనుకోరు. అందుకే మన మైండ్లో మనం ఆశించే ఫలితం ప్రీడామినెంట్గా ఉంటుంది. అది మాత్రమే మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎప్పుడు దాని బెనిఫిట్స్ని పొందుతాము, ఎప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాము అనే యాంటిసిపేషన్ ఉంటుంది. ఈరోజు గోల్ ఏమో మనకి బోరింగ్గా ఉంటుంది. దానికి కావాల్సిన చిన్న మోటివేషన్ మనకి ఆనదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గోల్ మనకి ముఖ్యం కాదు, దాన్ని చేరుకునే ప్రాసెస్ మాత్రమే ముఖ్యం. అలాగే గోల్ని సాధించే ప్రాసెస్ ఎప్పుడు క్విక్గా ఉండదు. మన మోటివేషన్ ఆ ప్రాసెస్ మీద మాత్రమే కేంద్రీకృతం అయి ఉండాలి. దీనికి చాలా ఓపిక, స్థిరత్వం, క్రమశిక్షణ అవసరం.
ఎండ్ రిజల్ట్ గురించి మనం ఎప్పుడూ మోటివేట్ చేసుకోకూడదు. మూడవది రివార్డ్ డిస్సాటిస్ఫాక్షన్. మనం ఏ వర్క్ని కంప్లీట్ చేసినా మన బ్రెయిన్ మనకి రివార్డ్స్ని ఇస్తుంది. అంటే మనం చేసిన పనికి ప్రతిఫలంగా ఒక బహుమతిని ఇస్తుంది. అదేంటంటే మనకు తృప్తి ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. సో మనకి రివార్డ్స్ని కోరుకునే టెండెన్సీ చాలా బలంగా ఉంటుంది. మన ఆలోచన ఇంకా మోటివేషన్ ఈరోజు చేయాల్సిన పని మీద మాత్రమే ఉన్నప్పుడు ఆ వర్క్ని పూర్తి చేస్తాం. చేశాక మనకు రివార్డ్ దొరుకుతుంది. ఇంకో రోజు పని చేయడానికి ఎదురు చూడటానికి మోటివేషన్ లభిస్తుంది. కానీ అదే మన మైండ్లో 6 months అనే ఒక థాట్ లోడ్ ఇంకా మనకు అవసరం లేని హై మోటివేషన్ తీసుకున్నప్పుడు మనం ఈరోజు పని పూర్తి చేస్తే బ్రెయిన్ మనకిచ్చే రివార్డు మనకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నప్పుడు మన రివార్డ్ కూడా ఆబ్వియస్గా పెద్దగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే అన్కాన్షియస్గా మనకు తెలియకుండానే మనం ఒక రోజు పని మాత్రమే చేసి 6 నెలలు పని చేస్తే దొరికే ఫైనల్ రివార్డ్ని ఆ రోజు సాయంత్రానికి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకే ఆ రోజు పని మనకిచ్చే తృప్తి చాలా చిన్నదైపోతుంది. దాన్ని ఎంజాయ్ చేసే సున్నితత్వాన్ని మనం కోల్పోతాం. మనం ఒక రోజు ఒక పనిని కరెక్ట్గా చేసినా మన మైండ్ దాన్ని ఈరోజు సరిగ్గా పని చేయలేదు, పూర్తి చేయలేదు అని పర్సీవ్ చేస్తుంది. ఇలా మనం పని చేసిన తృప్తి మనకు లేనప్పుడు మనం చాలా డిమోటివేట్ అయిపోతాం. నెక్స్ట్ డే చేయాల్సిన పనుల మీద మనకి ఫోకస్ తగ్గిపోతుంది. ఎఫిషియెంట్గా చేయలేకపోతాం. పని కోసం ఎదురు చూసే ఉత్సాహం ఉండదు. ఇది మనలో చాలా అసంతృప్తిని నింపుతుంది. తర్వాత మనలో చిరాకు, అసహనం, నిరాశ, బద్ధకం లాంటివి స్టార్ట్ అవుతాయి. అదే ఫైనల్గా మన గోల్ మీద మనకి ఇంట్రెస్ట్ పోయేలా చేస్తుంది. అందుకే మన గోల్స్ని గాలి కొదిలేస్తూ ఉంటాం. సో 6 నెలల తర్వాత దొరికే రివార్డ్ గురించి ఈరోజు ఆలోచించొద్దు. ఈరోజు పని మనకిచ్చే రివార్డ్ మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలి. దీన్ని ఇంకోలా చెప్పాలంటే ప్రతిరోజు మనం పనిచేసే ప్రాసెసే మనకి రివార్డింగ్గా ఉండాలి, ఆనందాన్ని ఇవ్వాలి. మనకిది ఒక బండ గుర్తులాగా ఉండాలి. మన గోల్ని అచీవ్ చేసే ప్రాసెస్ మనకి ఆనందాన్ని ఇవ్వట్లేదు అంటే ఆ గోల్ని మనం రీచ్ అవ్వలేమని ఫిక్స్ అయిపోండి. 100% మంది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన గోల్కి సంబంధించి చేసుకున్న ప్లానింగ్ ఎలాగో మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది, లేదా ఒక పేపర్ మీద ఉంటుంది. దాన్ని ప్రతిరోజు మన కాన్షియస్ మైండ్లో మోస్తూ పెద్ద పెద్ద కలలు కంటూ అవసరం లేని మోటివేషన్ని తీసుకుంటూ ఏడవలసిన అవసరం లేదు.